ఈ దేశంలో స్వతంత్ర వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థలు, వాటికి మెజిస్ట్రియల్ పవర్స్ ఉంటాయి. ఈ దేశంలో చట్టాలను, రాజ్యాంగాన్ని కాపాడడం కోసం అవి పనిచేస్తాయనే వేటినైతే ఏర్పాటు చేశారో మనకు ముందు తరం వాళ్ళు, ఆ వ్యవస్థలన్నీ కూడా ఏ విధంగా కునారిల్లిపోయాయో, ఆ వ్యవస్థలన్నీ కూడా ఏ విధంగా భ్రష్టు పట్టిపోతున్నాయో, ఆ వ్యవస్థలన్నీ కూడా ఏ విధంగా నియంతృత్వం వైపు కొందరిని నడిపిస్తున్నాయో, ఒకేసారి ఇటు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ పోలింగ్ చుట్టూ జరిగిన పరిణామాలలో ఎలక్షన్ కమిషన్ అండ్ పోలీసులు, అండ్ అంతకుముందు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు బెంగళూరు సెంట్రల్లోని మహదేవపురం నియోజకవర్గంలో ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ దొంగతనం చేసింది అని కొన్ని ఆధారాలను బయటపెట్టిన తర్వాత, అటు జాతీయ స్థాయిలోనూ వాళ్ళ కుట్రలు, వాళ్ళ వ్యవహార శైలి అన్నీ బయటపడ్డాయి. ఇటు ఈ జెడ్పీటీసీ ఎన్నికల చుట్టూ కూడా ఈ వ్యవస్థలు బట్టలు ఊడదీసి జనం ముందు నిలబడ్డాయి. ఏ స్థాయి వరకు అంటే చివరికి టీ కొట్టుల దగ్గరకు నిలబడ్డ జనం కూడా, ఓ ఎలక్షన్ కమిషన్ సరే, పోలీసులు అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు జై కొట్టడం తప్ప, వాళ్ళకి సెల్యూట్ కట్టడం తప్ప వీళ్ళకు వేరే పని ఏమి ఉండదు, అది ఓకే. కానీ ఎన్నికల కమిషన్ లాంటి వ్యవస్థలు, కొన్నిసార్లు న్యాయ వ్యవస్థలు కూడా, అఫ్కోర్స్ మినహాయం కాదులేండి కొన్ని విషయాలలో, వీళ్ళందరూ కూడా అధికారంలో ఎవరుంటే వాళ్ళ కోసమే పనిచేస్తారా? మరీ ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళ కోసం, కేంద్రంలో ఎవరి అధికారంలో వాళ్ళ కోసం, రాష్ట్రంలో కేంద్రంలో ఒకరి అధికారంలో ఉంటే వీళ్ళ ప్రయోజనాల కోసం మాత్రం ఎన్నికల కమిషన్ పనిచేస్తుందా? కేంద్రంలో బీజేపీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం కోసం ఎలక్షన్ కమిషన్ ఏకంగా ఓట్ల దొంగతనానికే పాల్పడిందా? రాష్ట్రంలో ఒకటి జెడ్పీటీసీలను గెలిపించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక ప్రచారం, అంటే ఆ ఎన్నికల్లో టీడీపీని గెలిపించడం ద్వారా జగన్ సొంత ఊర్లలో, అబ్బో సొంత ప్లేస్లో కూడా జగన్ పని అయిపోయింది అని, మేము అక్కడ కూడా గెలిచామని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకోవడం కోసం ఇంతకు తెగిస్తూ ఉంటే ఎలక్షన్ కమిషన్ మేము చూడలే, మాకు వినపడదు, మేము మాట్లాడాం, మూడు కోతుల్లాగా అని మూసుకొని మూడు ఉన్నారా? ఫైనల్గా జనానికి ఒక క్లారిటీ వచ్చింది. ఈ వ్యవస్థలన్నీ సపరేట్గా పనిచేసే బదులు రాష్ట్ర కేంద్ర మంత్రివర్గాల్లో ఒక మంత్రిత్వ శాఖలాగా పడి ఉంటే సరిపోతుంది కదా. వీటికి ప్రత్యేక పవర్స్ ఎందుకు? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరైనా అధికారంలోకి వచ్చేసారు, ఇంకా మొత్తం ఆ తర్వాత 5 ఏళ్ళు జరిగే ఏ ఎన్నికన్నా ఉండనియండి, స్థానిక సంస్థలు ఏం లేవు, అన్ని వాళ్ళే నామినేట్ కదా, జనాలు ఓట్లు వేయాల్సిన అవసరం లేదు, అన్నీ వాళ్ళే నింపేసుకుంటారు. దానికోసం ఏదో నామకే వాస్తే ఒక మంత్రిత్వ శాఖలాగా ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేస్తే సరిపోతుంది కదా అని జనం మాట్లాడుకుంటున్నారు. నేను మీరు కాదు, దోశపాయల దగ్గర, టీ కొట్టుల దగ్గర, బెల్లం టీల దగ్గర కానీ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక ప్రభుత్వంలో ఒక మంత్రిత్వ శాఖగా పడి ఉంటే సరిపోతుంది కదా. ప్రభుత్వంలో ఒక మంత్రిత్వ శాఖగా పడి ఉంటే సరిపోతుంది కదా. మరి ఎందుకు కొత్తగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు బయటపెట్టిన విషయాలు చూస్తే జాతీయ స్థాయిలో అదే చర్చ, పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ చుట్టూ జరుగుతున్నటువంటి దారుణాలు చూస్తే రాష్ట్రంలో ఇదే చర్చ. మరి బెటర్ కదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఓకే సరే, పూర్తి నియంతృత్వం వచ్చేసేంత వరకు వీళ్ళను సపరేట్గా పెట్టి వాడుకొని అంతా నియంతృత్వం ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత అప్పుడు దాన్ని కానీ లేకుండా పక్కన పడేస్తారేమో లేండి. బహుశా అదే అవైటింగ్ అనుకుంటారు. అదొకటే మిగిలినట్లుంది. ఇంకా అంతవరకు ఎలక్షన్ కమిషన్లు బయటే ఉండి వాళ్ళకి సహకరిస్తారేమో లేండి. నియంతృత్వం కావాలనుకున్న వాళ్ళు సహకరించండి, గట్టిగా సహకరించండి.